వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బహుజన సమాజ్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగించాలని మరియు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం పెద్దపేట గ్రామంలో జరిగిన సంఘటనలో భాగంగా 42 మంది దళిత క్రైస్తవులపై కేసును ఎత్తివేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన రాష్ట్ర నాయకులు మంచాల లక్ష్మీనారాయణ, కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ గాడి అరుణ్ కుమార్, జిల్లా అధ్యక్షులు గుదిపి సామేలు మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధమైన హక్కులు నిరాకరించడం అనేది తీవ్ర అన్యాయం అని బహుజన సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. భారతదేశంలో అమలులో ఉన్న రాజ్యాంగంలో షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ 1950 కారణంగా క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా నిరాకరించబడటం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని బీఎస్పీ పార్టీ అభిప్రాయపడిందన్నారు. మతం మారినా దళితులపై సామాజిక వివక్ష మారడం లేదని, ఈ విషయాన్ని రంగనాథ మిశ్రా కమిషన్ కూడా స్పష్టంగా సూచించిందని పేర్కొందన్నారు. ఉన్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఆ తీర్పును సుప్రీంకోర్టు పునఃసమీక్షించాలనే డిమాండ్తో బహుజన సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు కలెక్టరేట్ ముందు ఈ ధర్నాను నిర్వహిస్తున్నాము. మిత్రులారా, ఈరోజు ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద, ఎస్పెషల్లీ దళితుల మీద, దళిత క్రైస్తవుల మీద విపరీతమైన వివక్షతను కొనసాగిస్తూ ఉన్నది. ఇది తీవ్రమైన విషయం అని చెప్పి బహుజన సమాజ్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. మిత్రులారా, ఈరోజు ఇక్కడ మన రాష్ట్రంలోనే ఒక పాస్టర్ మీద దాడి జరిగితే నువ్వు క్రిస్టియన్వి, నీకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తించదని చెప్పి ఈరోజు ఈ రాష్ట్ర హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు కూడా ఈరోజు తీర్పునివ్వడం అనేది ఇది చాలా దారుణమైన విషయము. ఎందుకంటే మిత్రులారా, రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 15, 16 ఏవైతే మత స్వేచ్ఛని ఇస్తున్నాయో ఆ ఆర్టికల్స్ను మీరు ఎందుకు బేసిక్గా తీసుకోవడం లేదో అని చెప్పి మేము సుప్రీంకోర్టు న్యాయమూర్తులను మేము అడుగుతూ ఉన్నాము. దాన్ని మీరు రాజ్యాంగం ఏవైతే పౌరులకు ప్రొవైడ్ చేస్తుందో దాన్ని కాకుండా మీరు ఒకే మతాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎందుకు తీర్పులు ఇస్తున్నారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా గతంలో కూడా ఈరోజు 1950లో రాష్ట్రపతి గారి ఉత్తర్వు మేరకే ఈరోజు ఎస్సీలకు సంబంధించిన క్రైస్తవులని వాళ్ళు ఎస్సీ జాబితాలో కొనసాగించడానికి వీల్లేదని ఆ రోజు ఒక చట్టం తేవడం జరిగింది. అయితే అంతకుముందు ఈరోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26 అయితే ఆగస్టు 10వ తారీఖున ఈ చట్టంని తీసుకొని రావడం జరిగింది, రాష్ట్రపతి ఉత్తర్వుని తీసుకొని రావడం జరిగింది. అంతకుముందు ఏమి వాళ్ళ పరిస్థితి ఏంది, దళిత క్రైస్తవుల పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎస్సీలుగానే కొనసాగారు అంతవరకు. దాన్ని 50లో పంజాబ్ సిక్కు మతస్థుల మతంలో ఉన్న ఎస్సీలను మాత్రమే ఎస్సీ హోదా ఇస్తూ దళిత క్రైస్తవులకు ఎస్టీ హోదాని నిరాకరించడం అనేది ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే, కాంగ్రెస్ ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్న రోజే ఈ యొక్క బీజం నాటబడిందని చెప్పి ఈరోజు దళిత క్రైస్తవులు గుర్తుంచుకోవాలి. ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారని చెప్పి దళిత క్రైస్తవ సమాజం ఈరోజు గుర్తుంచుకోవాలి. మిత్రులారా, ఈరోజు కాంగ్రెస్ వాళ్ళే ఆ రోజు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాను నిరాకరించడం జరిగిందనేది ప్రధానమైన విషయంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ యొక్క పత్రికాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మిత్రులారా, 56లో ఒక సవరణ తేవడం జరిగింది, 76లో సవరణ తేవడం జరిగింది. బౌద్ధ మతస్థులను ఎస్సీలుగా ఉండి బౌద్ధ మతంలో ఉన్న వాళ్ళకి కూడా ఎస్సీ హోదాని ఇవ్వడం జరిగింది. క్రైస్తవులకు మాత్రమే మీరు ఎందుకు ఈరోజు ఎస్సీ హోదా ఇవ్వడం లేదని చెప్పి మేము ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తాము. నా పేరు మంచాల లక్ష్మీనారాయణ, బహుజన సమాజ్ పార్టీ స్టేట్ సెక్రటరీ. మిత్రులారా, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఇది ఎందుకు విషయం అంటే నూజివీడు మండలము నూజివీడులోనే ఆకవీడు గ్రామంలో ఆకవీడు మండలంలో పెద్దపాడు గ్రామంలోనే పాస్టర్ కేసు వేస్తే సుప్రీంకోర్టు నీవు పాస్టర్ క్రిస్టియన్లకి
మా క్రిస్టియన్ మతంకి ఎస్సీ హోదా కల్పించదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హిందూ మతంలో కానీ బౌద్ధ మతంలో కానీ సిక్కు మతంలోనే ఉంటే ఎస్సీ హోదా కల్పిస్తాం, కానీ క్రిస్టియన్ మతంలో ఉంటే ఎస్సీ హోదా కల్పించమని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పును బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. బహుజన్ సమాజ్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం రఘురామరాజు డిప్యూటీ స్పీకర్గా ఉండి అక్కడ ఉన్నటువంటి అంకాలమ్మ దేవాలయం గుడి దగ్గరికి పోయి మత సామ్రాజ్యాల ద్వారా ఈ అల్లర్లు సృష్టిస్తే ఈయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అక్కడ ఉన్నటువంటి అంకాలమ్మ గుడిని తీసేసి రామాలయం దేవాలయం కట్టాలని అక్కడ గొడవ సృష్టించినప్పుడు అక్కడ ఉన్నటువంటి 43 మంది ఎస్సీలు దళితులపై కేసులు పెడితే ఇవన్నీ కేసులు వెంటనే ఎత్తేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా వెంటనే ఆయన రఘురామకృష్ణ కానీ డిప్యూటీ స్పీకర్ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గుర్తించి ఎస్సీ హోదా ఇలాగే సుప్రీంకోర్టు కొనసాగించాలని బహుజన్ సమాజ్ పార్టీతో డిమాండ్ చేస్తున్నాము. నా పేరు గుదిపి సామేలు, జిల్లా అధ్యక్షుడు, కర్నూలు జిల్లా అధ్యక్షుడు. జై భీమ్, జై భారత్.